అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు, ఫిల్మ్ డైరెక్టర్ రషీద్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2026 పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రషీద్ భాష మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గత 7 సంవత్సరాల నుంచి అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుందని, దీనికి షార్ట్ ఫిలిం తీసిన వారందరూ వారి వారి యొక్క ప్రతిభను గుర్తించే విధంగా షార్ట్ ఫిలిమ్స్ అన్ని స్క్రీనింగ్ చేసి అందులో ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ పొందిన వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. దీనికి ఇప్పటి నుంచి జనవరి 20 తేదీ లోపల లఘు చిత్రాలు నిర్మించిన వారు పంపాలని, అలాగే 27వ తేదీ నుంచి 3 రోజులు స్క్రీనింగ్ చేయబడతాయని, 31వ తేదీ అవార్డు ఫంక్షన్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ సభ్యులు హోన్నూరప్ప, తోట బాలన్న, దాదాసాహెబ్, మహమ్మద్ ఖాసీం, జాకీర్ హుస్సేన్, డాక్టర్ అంకె రామలింగమయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు రషీద్ భాషా. నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని, అలాగే ఆర్టీఐ కల్చరల్ సెక్రటరీని. సో ఇప్పటి వరకు 7 అనంతపురం జిల్లా వాసులైన వాళ్ళు తీసిన లఘు చిత్రాలు కావచ్చు, లేదా సాంగ్స్ కావచ్చు, సో వీటన్నింటినీ మేము ఇన్వైట్ చేస్తున్నాము యాజ్ ఏ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ గాను. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. 7 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. ఇప్పుడు జరగబోయే ఈ 8వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జనవరి 27 నుంచి ప్రారంభమయ్యి 31వ తేదీన ముగుస్తుంది. సో ఎవరైతే ఈ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటర్స్, కెమెరామెన్స్, సో వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 22 కేటగిరీలకు గాను ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచింగ్ జరిగింది. అలాగే సాయంత్రం ఎమ్మెల్యే, ఎంపీ గారి చేతుల మీదుగా కూడా పోస్టర్ లాంచింగ్ చేయించబోతున్నాము. సో ముఖ్యంగా ఇంతగా దీనిని పబ్లిష్ చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నలుగురికి తెలియాలి. సో ఈ అవేర్నెస్ వీడియోస్ కావచ్చు, వీటి ద్వారా మన సమాజాన్ని జాగృతం చేయాలి అనే ఉద్దేశం. అలాగే తీస్తున్న వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్కి గాను ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎప్పటి వరకు సో మీరు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్స్ జనవరి 20వ తేదీలోగా మాకు పంపించాలి. జనవరి 27వ తేదీన ఇనాగరల్ ఫంక్షన్ ఉంటుంది. 28వ తేదీన స్పెషల్గా ఏఐ టూల్స్ని ఉపయోగించి, సో మొబైల్ ద్వారానే ఫిల్మ్ మేకింగ్ చేయడం ఎలా అన్న దాని మీద కూడా ఒకరోజు ట్రైనింగ్ ఉంటుంది. 29, 30వ తేదీల్లో మాకు ఏ ఫిల్మ్స్ అయితే వచ్చాయో వాటిని స్క్రూటినీ చేసిన ఫిల్మ్స్ అన్నిటినీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. 31వ తేదీన అనంతపురం జిల్లాలోని పుర ప్రముఖుల చేత వారి సమక్షంలో ఈ అవార్డ్స్ అన్నది ప్రధానోత్సవం జరుగుతుంది. కాబట్టి మీరు తీసిన ఈ లఘు చిత్రాలను వెంటనే మాకు పంపించండి. మేము వాటిని స్క్రూటినీ చేసి అవార్డ్స్ ఇస్తాం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ముఖ్యంగా అనంతపురంలో జరుగుతుంది. విద్యుత్ కళావేదిక అని మా అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్ ఉంది, అక్కడే జరుగుతుంది. అండ్ అవార్డు ఫంక్షన్ అన్నది మాత్రం 20వ తేదీ తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్ అన్నవి మనం అనంతపురం జిల్లాలోను జిల్లా వేదికగా ఇస్తున్నాము. అలాగే హైదరాబాద్ వేదికగా కూడా ఇవ్వబోతున్నాం. అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరము షార్ట్ ఫిల్మ్స్ దానికి సంబంధించిన ఇది ఫెస్టివల్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్కు విరివిగా ఫిల్మ్స్ ఎవరైనా తీసిన వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అన్ని పంపించి అందులో స్క్రీనింగ్ చేసుకొని ప్రైజులు పొందాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీఐ ఫిల్మ్ మీద ఒక అవార్డు కూడా ఇవ్వదలుచుకున్నాము. దానికి సంబంధించిన ఆర్టీఐ ఫిల్మ్స్ కూడా ఎవరైనా ఉంటే పంపించాల్సిందిగా కోరుతున్నాము. సార్ హోన్నూరప్ప సార్.